నేను ఎర్ర కృష్ణ కుమార్ అమ్మ. ఇప్పుడు ఏదైతే ఈ బై ఎలక్షన్ మాగంటి గోపీనాథ్ గారు జరుగుపోవడంతో బై ఎలక్షన్ వచ్చింది. ఈ ఎలక్షన్లో మరి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నవీన్ యాదవ్కి ఇవ్వడం జరిగింది. మేము సుమారు 30 నుంచి 40 వేల మెజార్టీ కోసమే ఎలక్షన్లో కొట్లాడుతున్నాం తప్ప గెలుపు కోసం కాదు. గెలుపు అయిపోయింది. ఇప్పుడు ప్రజలు నవీన్ యాదవ్ గారికి ఓటు వేయాలంటే దేని బేస్ చేసుకుని వేయాలని మీరు భావిస్తున్నారు? ఆయన ఇంతకుముందు 2 సార్లు ఇండిపెండెంట్గా, ఒకసారి ఎంఐఎం నుండి చేసిండు, సెకండ్ ప్లేస్ వచ్చిండు. తర్వాత మళ్ళీ ఇండిపెండెంట్గా చేసి 18-19 వేల ఓట్ల వరకు సొంతంగా చేరుకున్నాడు. అదే కాకుండా వాళ్ళు సోషల్ వర్క్ బాగా చేస్తారు. శ్రీశైలం అన్న వాళ్ళ నాయన కానీ, తర్వాత నవీన్ యాదవ్ గారు కానీ, వీళ్ళు ప్రజలు ఎవ్వరు ముఖం తెలియని వాళ్ళు పైన హెల్ప్ చేస్తారు. వాళ్ళు ఊర్లలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళకు, వాళ్ళకి వీళ్ళకి వాళ్ళు సోషల్ వర్క్ చేస్తారు పర్సనల్గా. రెండోది, కాంగ్రెస్ పార్టీ ఏదైతే అభివృద్ధి చేస్తుందో మనకు 1,50 కోట్ల ఫండ్ మన జూబ్లీస్ నియోజకవర్గానికి కేటాయించారు. ఈ గత 3 నెలలుగా 3 మినిస్టర్లు మన 6.5 డివిజన్లు వస్తున్నాయి. ఈ 6.5 డివిజన్లో అనేక డెవలప్మెంట్ పనులు చేశారు. అది కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం కానీ, రైతు రుణమాఫీ కానీ, తర్వాత రైతు రుణమాఫీ అంటే హైదరాబాద్లో లేదనుకోండి, మనకు తర్వాత ఈ 200 వరకు కరెంటు బిల్లు, సన్నబియ్యం అయితే చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు ఇచ్చే దొడ్డు బియ్యము ఎవరు తినేటోళ్ళు కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు తింటురమ్మా సన్న బియ్యము. మన రేషన్ కార్డులు కూడా ఈ టీఆర్ఎస్ 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎప్పుడు ఎవ్వరికి ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలే. ఇప్పుడు రేషన్ కార్డులు అందరికి రేషన్ కార్డులు ఇస్తారు. అది కూడా చాలా ప్లస్ అవుతుంది మనకు. సో ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 2 ఇయర్స్ అవుతున్నా కూడా ఇంకా హామీలు అనేవి ఎలక్షన్ లో ఏవైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చలేదని ప్రజలు అడుగుతున్నారు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? అమ్మా, గత ప్రభుత్వం ఏదైతుందో అప్పులు కుప్ప చేసి పెట్టింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన అప్పులకు మితిలు కట్టడానికి సరిపోతలేదు. అప్పటికి ఇంత పూర్తిగా రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తారు అంటే ఆయనను మనము గ్రేట్ అనుకోవాలి. అది ఒకేసారి అన్ని కావు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కాబట్టి మెల్లమెల్లగా అన్ని చేసుకొస్తారు. మళ్ళీ రెండోసారి కూడా తిరిగి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఖచ్చితంగా మంచి డెవలప్మెంట్ చేస్తారని మేము అనుకుంటున్నాం. బహిరంగంగానే రేవంత్ రెడ్డి గారు మా దగ్గర డబ్బులు లేవు, మేమేం చేయలేకపోతున్నాం అంటున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? అంటే వాళ్ళు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని మనకు కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పారో అప్పుడు ఏం లేదమ్మా, 0 మైనస్లో ఉన్నారు. ఇప్పుడు ఉన్న డబ్బులతోటి వాళ్ళు చేసిన అప్పులకు మిత్తిలు కడుతున్నారు. తర్వాత రాష్ట్రం ఎంతో కొంత డెవలప్మెంట్ చేస్తున్నారు. మొత్తం మీద పేదలకైతే మంచి చేస్తున్నారు.